స్వదేశంలో వైద్యం ఎంత ఖరీదైనదో భారత్కు వచ్చాక ఓ అమెరికన్ యువతికి అర్థమైంది. భారత వైద్య రంగం విశేషాలకు ఆశ్చర్యపోయిన యువతి తన అనుభవాన్ని నెట్టింట పంచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మెకెంజీ, ఆమె బాయ్ ఫ్రెండ్ ట్రావెల్ బ్లాగర్స్ వివిధ దేశాలు పర్యటిస్తూ తన అనుభవాలను వీడియోల రూపంలో ఇన్స్టాలో పంచుకుంటూ ఉంటారు. ఇటీవల ఆ జంట ఇండియాకు వచ్చింది. కానీ ఆమె బాయ్ ఫ్రెండ్ అనుకోకుండా అనారోగ్యం పాలయ్యాడు. దీంతో మెకెంజీ వెన్నులో వణుకు మొదలైంది. అతడి వైద్యానికి భారీ ఖర్చవుతుందని భావించి ఆమె గుండె దడదడలాడింది. అమెరికాలో లాగా ఇక్కడ కూడా వైద్యం ఖరీదైన వ్యవహారంగా భావించింది. కానీ ఆమె స్నేహితురాలు మెకెంజీకి కావాల్సిన సాయం చేసింది. ముందుగా అతడికి కొన్ని బ్లడ్ టెస్టులు చేయించింది. ఇందుకోసం నర్స్ ఇంటికే వస్తారని, రోగులకు అనువైన సమయంలో బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారని తెలిసి మెకెంజీ ఆశ్చర్యపోయింది. అంతేకాకుండా టెస్ట్లకు కేవలం $14 అంటే 1100 రూపాయలు ఖర్చు కావడంతో ఆమె నోరెళ్లబెట్టింది. ఆ తర్వాత స్నేహితురాలి సాయంతో డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని బాయ్ ఫ్రెండ్ కు చికిత్స చేయించింది. ఎంతో ఖర్చవుతుందనుకున్న వ్యవహారం ఇంత తక్కువ డబ్బుతో పూర్తి కావడంతో మెకెంజీ ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఇదంతా నెట్టింట పంచుకున్న అమెరికా యువతి భారత్ లో వైద్యం ఇంత సులువని అస్సలు తెలియదని కమెంట్ చేసింది. భారత్ లో 140 కోట్ల మంది ఆరోగ్యంగా ఉన్నారంటే ఈ వ్యవస్థే కారణమంటూ వ్యాఖ్యానించింది. సహజంగానే యువతి వీడియోకు నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ ఉంటారు. వీడియోకు 1,00,000కు పైగా వ్యూస్ వచ్చాయి. కానీ అమెరికన్ యువతికి భారత్ పై అవగాహన అసంపూర్ణమని కమెంట్ చేశారు. ఇక్కడి సామాన్యులకు నాణ్యమైన వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిందని వాపోయారు.